ఎవరికి శాంతి లేదుగా. ఇదివరకు ఒకళ్ళకైనా శాంతి ఉండే, ఇప్పుడు వాళ్ళకి లేదు. అందుకని 25 ఏళ్ల పాటు మౌనంగా ఉండమన్నారు. 50 నుంచి 72, 75 పూర్ణార్థం అయిపోతుంది. అడిగితే సమాధానం చెప్పి, లేకపోతే ఊరికో ఇంటో కూర్చో అంతే. ఊరికి మాటికి వేలెట్టద్దు ఇంకా వ్యవహారాల్లో. ఇక ఆ తర్వాత బతుకుండమే గొప్ప విషయం. 72 ఏళ్ల తర్వాత జీవితం ఎలాంటిదంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ ఇంకా తిరగదు. ఆ ఊపు మీద 4 చుట్టూ తిరుగుతుంది అంతే. ఇంక నువ్వు పేట వేసుకుని తిప్పేకూడదు. అక్కడ స్విచ్ ఆపేశారు, తిరగదు ఇంకా. ఈ అధవ శరీరం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే అనే తీవ్ర వైరాగ్యానికి రావాలి. 70 ఏళ్ల తర్వాత కూడా రాలేకపోతే ఎప్పుడు వస్తారు? ఇంకా 80 ఏళ్ళు నేను మార్నింగ్ వాక్ అండి, ఈవినింగ్ టాక్ అండి, నన్ను యంగ్ లుకింగ్ అంటున్నారండి అందరూ. కుర్రాళ్ళు కూడా నాతో పరిగెట్టలేరండి. దేనికి ఇవన్నీ అహంకారాలు తప్పితే? 80 ఏళ్ల వాడిని యంగ్ లుకింగ్ అంటే అది వాడికి అవమానం అమ్మా. అది దాన్ని అవమానంగా భావించాలి. 20 ఏళ్ల వాడిని ఓల్డ్ లుకింగ్ అంటే అవమానమా కాదా? అటువంటిప్పుడు 80 ఏళ్ల వాడు యంగ్ లుకింగ్ అవమానమేది. అంటే మనం ఉన్న స్థితిని ప్రేమించలేకపోతున్నాం, లేని స్థితిని కోరుతున్నాం. జీవితంలో దరిద్రానికి మొత్తం ఇదే కారణం.